వన్ ఆఫ్ ది కామనెస్ట్ ఫుల్ఫిల్మెంట్ ఏంటంటే ఆహారం తినడం. అది తప్పే లేదు. మన శరీరం వాంఛను తీర్చుకోవడానికి మంచి ఆహారం, రుచికరమైన ఆహారం తినడం అనేది సహజం. సో ఆకలి ఉంటుంది, ఆహారం తీసుకుంటున్నాం, కానీ ఆ తీసుకున్న ఆహారాన్ని, ఆ కెలరీస్ని, ఆ శక్తిని ఖర్చు చేయాలి. మీరు ఇందాక చెప్పినట్టు పల్లెటూళ్ళలో ఎక్కువ తినేవాళ్ళు, ఎక్కువ కష్టపడేవాళ్ళు. ఆ బ్యాలెన్స్ అక్కడే సరిపోయేది. ఇప్పుడు ఏమవుతుంది, నాకు 1500 క్యాలరీలు శరీరం అవసరం అయితే నేను 3000 క్యాలరీలు తింటున్నాను. ఆ ఎక్స్ట్రా క్యాలరీస్ కండరాల రూపంలో, ఎముకల రూపంలో ఉండదు, కేవలం ఫ్యాట్ రూపంలో ఉంటుంది. ఈ ఫ్యాట్ అనేది ఆ ఎనర్జీ స్టోరేజ్, అది బరువే. మనం ఇప్పుడు అప్పుడప్పుడు నా అభిప్రాయం ఏంటంటే, శరీరానికి ఫ్యాట్ ఎంత బరువో డబ్బు కూడా మోతాదు మించి ఉన్నప్పుడు అది ఒక రకమైన బర్డనే, బరువే, డబ్బు జబ్బు. దాన్ని కాపాడుకోవడానికి, దాన్ని భరించడానికి, ఆ ట్యాక్సుల నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు పట్టుకుపోతారు, వీడు మోసం చేస్తాడని మనసు, మైండ్ అంతా కూడా దాని మీద అవసరాన్ని మించి దాని మీద వెచ్చించాల్సి ఉంటుంది. అలాగే శరీరంలో అవసరాన్ని మించి బరువు ఉన్నప్పుడు 10 అడుగులు కూడా వేయలేరు. 4 మెట్లు ఎక్కితే ఆయాసం వచ్చేస్తుంది. ఎందుకంటే శరీరం మొయ్యలేదు. శరీరంలో ఉండే కండరాలు, ఎముకలు అంతే ఉంటుంది, తక్కువే ఉంటుంది. దానికి మించినటువంటి ఈ ఫ్యాట్ అక్యుములేషన్ వస్తుంది. అందుకని శరీరం సౌష్ఠవం చూస్తే కూడా అలా ఉండదు. బాగా కండరాలు బలంగా ఉండే శరీరం, పెద్దదిగా 120 కేజీలు ఉన్నా కూడా సౌష్ఠవం వేరే ఉంటుంది. ఎందుకంటే అది నిజంగా శక్తివంతమైనటువంటి శరీరం. అంటే శరీరంలోని అణువణువు బలంగా ఉంటుంది. కరెక్ట్. ఈ ఫ్యాట్ వల్ల ఏమి ఉండదు, ఆ ఫ్యాట్ను వాడే అవసరం ఉండదు. అందుకని నడవండి, వ్యాయామం చేయండి అని అంటే ఆ ఫ్యాట్ కరగడమే కాకుండా, ఎందుకంటే నడిచినప్పుడు ఆ శరీరంలో ఉన్నటువంటి రిజర్వ్గా ఉన్న ఎనర్జీని అంతా కూడా, ఈ ఫ్యాట్ని అంతా కూడా శరీరం ఉపయోగించుకుంటుంది శక్తి రూపంలో. ఎప్పుడైతే ఉపయోగించుకుంటుందో కండరాలు బలిష్టంగా తయారవుతాయి. ఈ కండరాలు, ఎముకలు అనేటివి ఏంటంటే ఆ బయో ఫీడ్బ్యాక్ అంటారు దాన్ని. అంటే దాన్ని మీరు ఎంత ఒత్తిడికి లోన్ చేస్తే అంత బలంగా తయారవుతాయి. అందుకని మనం చూస్తూ ఉంటాం, ఎక్సర్సైజ్లు ఎంత గట్టి ఎక్సర్సైజ్ చేస్తే కండరాలు అంత బలిష్టంగా తయారవుతాయి, ఎముకలు అంత దృఢంగా ఉంటాయి అన్నమాట.